BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. ఒక్క నిమిషం విలువేంటో ఇదిగో మీరు వీడియోలో చూడబోయే వారిని అడగండి. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినందుకు పాపం వారు పడిన శ్రమంతా వృధా అయింది. అసలేం జరిగింది? తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష జరుగుతోంది. ఆదివారం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుంది. అయితే పరీక్ష రాసేవారు మాత్రం ఉదయం 10 గంటల లోపు పరీక్షా కేంద్రంలో ఉండాలి. నిమిషం ఆలస్యమైన వారిని లోపలికి అనుమతించారు. ఎంతో కష్టపడి గ్రూప్స్ కోసం ప్రిపేర్ అయ్యారు. కానీ టైం మేనేజ్మెంట్ తెలియక పరీక్షా కేంద్రానికి ఆలస్యమయ్యారు. 10 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అసలు లోపలికి అనుమతించేది లేదని ఇదివరకే తెలిపారు. ఎంతో జాగ్రత్తగా ఓ అరగంట ముందుగానే రావాల్సిన వారిలో కొందరు మాత్రం నిమిషం ఆలస్యమయ్యారు. అంతే, వారు గేటు బయటే నిలబడాల్సి వచ్చింది. ప్లీజ్ సార్, ప్లీజ్, ఒక్క నిమిషమే కదా, లేట్ అయింది అన్నా కూడా వారిని మాత్రం లోపలికి అనుమతించలేదు. 10:30కు పరీక్ష కదా, 10 గంటలకే గేటు బయట ఆపేయడం ఏంటి అనుకోవచ్చు. గ్రూప్స్ పరీక్షలు చాలా స్ట్రిక్ట్ గా జరుగుతాయి. ఒక్కో అభ్యర్థిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే సిబ్బంది ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతిస్తారు. కానీ వీరు అలా లేట్ రావడం వల్ల పాపం లోపలికి వెళ్ళలేకపోయారు. నిరాశగా అక్కడి నుంచి వెనుతిరిగారు. టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఇలాంటి పరీక్షల సమయంలో కాస్త ముందుగా వెళ్ళి వెయిట్ చేసినా పర్లేదు, కానీ నిమిషం లేట్ అయినా పరిస్థితి ఇలా మారుతుంది. పరీక్షకు ముందే ఎగ్జామ్ సెంటర్ను ఓసారి చూసుకోవడం బెటర్. అప్పుడు పరీక్ష రోజు ఎలాంటి ఇబ్బంది కానీ కన్ఫ్యూజన్ కానీ ఉండదు. లేట్ అవ్వడానికి కూడా కారణాలు ఉండొచ్చు, కానీ ఎంతో కష్టపడి చదివి ఇలా ఒక్క నిమిషం లేట్ వచ్చి నిరాశతో వెనుదిరగడం చాలా బాధాకరం. ఏమంటారు? కామెంట్స్ లో తెలపండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.